హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు ఎడుసాఫ్ట్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లోనే కాదు, ఏ సాఫ్ట్వేర్లోనే సరే ప్రింటింగ్ ఎలా తీసుకోవచ్చు అనేది కామన్గా అన్నిటికీ కూడా కామన్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ప్రింటింగ్ ఆప్షన్స్ అనేది ప్రింటర్ని బట్టి కూడా మారుతూ ఉంటుందండి. అవంతా ఎట్లా ఉంటాయి అనేది మీకు సింపుల్గా ఆ సెట్టింగ్స్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్గా ప్రతి ఒక్క ఆప్షన్ కూడా అర్థమవుతుంది. రైట్. సో మనం చూసినట్లయితే ఇక్కడ కంట్రోల్ పి అని ఇచ్చినట్లయితే ఎందులో అయినా సరే ఆల్మోస్ట్ కంట్రోల్ పి అనే ఉంటుంది. కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని పి ప్రెస్ చేయండి, ప్రింటర్ ఆప్షన్స్ కి వెళ్ళిపోతాం. లేదనుకుంటే మీరేం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఇక్కడ అన్ని కనుక కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ జస్ట్ ఎన్ని కాపీలు కావాలి అనేది మీరు జస్ట్ 1 2 3 4 5 ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చేయచ్చు. దట్ ఈస్ కామన్ థింగ్. బట్ ఇంకా మీకు సెటప్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా కింద ప్రింటర్ ఏంటి అంటే మీ దగ్గర 2-3 ప్రింటర్లు ఉన్నాయి, ఏ ప్రింటర్కి మీరు ప్రింటింగ్ ఇవ్వాలి, లేదంటే సింగిల్ ప్రింటర్ ఉన్నా కానీ ఆ ప్రింటర్ ఏడా సెలక్షన్ లో ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ అది హెచ్పినా లేదంటే ఎప్సానా ఏదైనా మీరు ప్రింటర్ ఏం వాడుతున్నారో ఆ డ్రైవర్ ని బట్టి ఇక్కడ లిస్ట్ లో రావడం జరుగుతుంది. ఆ ప్రింటర్ డ్రైవర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింటర్ డ్రైవర్ ని లేదంటే ఆ ప్రింటర్ ని బట్టే కింద ఆప్షన్స్ అన్ని కూడా వస్తాయండి, కింద సెట్టింగ్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎనీ డెస్క్ ప్రింటర్ అని సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నో స్టాపిల్ అంటే స్టాబుల్ చేయడం ఎట్లా అనే ఆప్షన్ ఎక్స్ట్రాగా దీనికి వచ్చింది. అదే వేరే ప్రింటర్ ఏదైనా సెలెక్ట్ చేస్తాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వన్ నోట్ ఫర్ విండోస్, ఇట్లా ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఆ నో స్టాపిల్ అంటే స్టాపిల్ చేయడం పైన లేదంటే కింద ఎక్కడ స్టాపిల్ చేస్తారనేది ఆప్షన్ రాలేదు. సో అట్లా మీరు ప్రింటర్ ని బట్టి ఈ ఆప్షన్స్ అనేటివి వస్తాయి, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ప్రింటర్ కి కూడా ఆ ప్రింటర్ కింద ప్రింటర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయండి. సో ఈ ప్రింటర్ ప్రాపర్టీస్ మీద మీరు సెలెక్ట్ చేయగానే ఫస్ట్ ఇక్కడ లేఅవుట్ ఉంటుంది. ఓకే, లేఅవుట్ అనేది మనం పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటాం. మెయిన్ ఇక్కడ వచ్చేసి పేపర్ క్వాలిటీ. పేపర్ క్వాలిటీ ఏ విధంగా మీరు ప్రింట్ చేయాలి అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ కలరా అంటే బ్లాక్ అండ్ వైట్ అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ క్యాట్రిడ్జ్ అంటే కలర్ ప్రింటర్ అయినా కానీ బ్లాక్ అండ్ వైట్ క్యాట్రిడ్జ్ ని యూజ్ చేసుకుంటుంది, దాని వరకే ప్రింట్ అవుతుంది, మిగతా కలర్స్ వర్క్ కావు. ఓకే, అండ్ ఇక్కడ పైన పేపర్ సోర్స్ ఉంది కదండి, అప్పర్ పేపర్ ట్రే అంటే పైన పేపర్ ట్రేనా ఏ పేపర్ ట్రేని అంటే మీ ప్రింటర్ ని బట్టి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ ప్రింటర్ అప్పర్ పేపర్ ట్రే అసలు ఉందా లేదా, మామూలు ట్రే ఉందా ఏంటి అనేది ఇక్కడ ఆ ట్రే ఏంటో సెలెక్ట్ చేయాలి. అంటే మీరు పేపర్ ఎక్కడ పెట్టున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఆటోమేటికల్లీ సెలెక్ట్ అంటే ఆటోమేటిక్ గా అదే సెలెక్ట్ చేసుకుంది ఎక్కడి నుంచి పేపర్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలరే కాకుండా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇక్కడ పేపర్ సైజ్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లెటరా A4 ఏంటి అనేది. మెయిన్ వచ్చేసి ఇక్కడ కలర్ ప్రింటింగ్ మోడ్, ఇది ఇంపార్టెంట్. మోనోక్రోమా లేకపోతే 256 కలర్సా అండ్ ఇక్కడ ట్రూ కలరా అంటే కలర్ ప్రింటింగ్ ఏ విధంగా తీయాలి. ఇప్పుడు ఇక్కడ మోనోక్రోమ్ అనుకోండి బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది, ఇంకొద్ది కలర్ కావాలి అనుకోండి ఈ 256 కలర్స్ తీసుకోవచ్చు. ట్రూ కలర్ అంటే హై క్వాలిటీ వస్తుంది. అది ఈ ప్రింటర్ కి సంబంధించిన సెట్టింగ్స్. అంటే మీరు ఇక్కడ క్వాలిటీ ఎట్లా సెట్ చేసుకున్నారనే దాన్ని బట్టి అక్కడ ప్రింటర్ ప్రింటింగ్ కూడా వస్తుందండి. సో అది ప్రింటర్ ని బట్టి ఈ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ క్వాలిటీ తోటి మీరు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ తీసుకోవాలి, ఎక్కువ క్వాలిటీ కావాలి ప్రింటింగ్ అనుకున్నప్పుడు కూడా ఇక్కడే ఆప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫైనల్ గా మీరు ఓకే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సెట్టింగ్స్ కింద ఉండే రిమైనింగ్ సెట్టింగ్స్ అంతా చేసుకొని పేజ్ సెటప్ చేసుకొని ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రింట్ ఆల్ పేజెస్ అని ఉంది. సో ఆల్ పేజెస్ అంటే అన్ని పేజెస్ ప్రింట్ అవుతాయి.
ఎన్ని కాపీస్, ఒక్కొక్క పేజీ ఎన్ని కాపీస్ అనేది పైన ఇచ్చుంటాం. ప్రింట్ కరెంట్ పేజ్, మీరు ఏ పేజీలో అయితే ఉన్నారో, నేను ఇక్కడ చూడండి టోటల్ గా 70 పేజెస్ ఉన్నాయి, నేను ఎక్కడ ఉన్నాను, సెకండ్ పేజీలో ఉన్నాను. అంటే కరెంట్ మీకు ఇక్కడ ప్రివ్యూలో ఉన్న పేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది ఎప్పుడు, మీరు ప్రింట్ కరెంట్ పేజ్ అని ఇచ్చినప్పుడు. లేదంటే కస్టమ్ ప్రింట్, స్పెసిఫిక్ రేంజెస్ ఆఫ్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కస్టమ్ ప్రింట్ అంటే ఇక్కడ మీరు పేజ్ నెంబర్స్ ఇట్లా ఇవ్వాలి. ఇక్కడ కూడా కింద కూడా చూపించున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,3,5 ఇలా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే 1 నుంచి 5 వరకు 1-5 ఇలా ఇవ్వచ్చు. సో అది ఇక్కడ మీకు కావాల్సింటే ఇక్కడ ఏంటి అనేది కూడా హెల్ప్ కూడా వస్తుంది, మీరు దాన్ని బట్టి కూడా మీరు ఫాలో కావచ్చు. లేదంటే 5 to 12 అట్లా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు 5 to 12, 5-12 ఆ రేంజ్ వరకు ప్రింట్ అవుతాయి. లేదు మొత్తం మీకు అన్ని పేజెస్ ప్రింట్ కావాలి, ప్రింట్ ఆల్ పేజెస్, దట్ ఈస్ కామన్ థింగ్. ఓకే, ప్రింట్ వన్ సైడెడ్ అంటే ఒక పక్కే ప్రింట్ కావాలా, ప్రింట్ ఓన్లీ ప్రింట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద పేపర్, మీకు కింద ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఒక సైడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. లేదంటే ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల ప్రింట్ కావాలి, అలాంటప్పుడు చూడండి ఫ్లిప్ పేజెస్ ఆన్ లాంగ్ ఎడ్జ్ అంటే రైట్ సైడ్ నుంచి ఇలా తిప్పుతుంది మీ యొక్క పేపర్ని. లేదంటే ప్రింట్ బోత్ సైడ్స్ ఫ్లిప్ పేజెస్ ఆన్ షార్ట్ ఎడ్జ్ అంటే షార్ట్ ఎడ్జ్ కింద నుంచి తిప్పుతుంది అనమాట. లాంగ్ ఎడ్జ్ షార్ట్ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్లీ ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మీరు పేపర్ని మీరు ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చాలా ప్రింటర్స్ కి, లేటెస్ట్ ప్రింటర్స్ కి ఆటోమేటిక్ గా ప్రింటింగ్ అనేది అంటే వన్ సైడ్ అయిపోగానే డబుల్ సైడ్ తీసుకుంటున్నది. కాబట్టి ఇది కూడా ప్రింటర్ స్పెసిఫిక్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ మీరు ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కాపీస్ మీకు ఇక్కడ 3 ఇచ్చారండి. 3 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేజ్ నుంచి 70 పేజెస్ 3 కాపీస్ రావాలి అంటే ఒక్కొక్కటి కూడా 3 కాపీస్ వస్తుంది. అంటే 1 to 70 వరకు ఒకసారి ప్రింట్ అవుతుంది. అంటే కొలేటెడ్ అని ఇచ్చినప్పుడు అట్లా వస్తుంది. మరి రెండో కాపీ మళ్ళీ వస్తుంది 1 to 70, మళ్ళీ మూడో కాపీ. అట్లా కాకుండా ఇట్లా అన్కొలేటెడ్ అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ పేజీ 3 సార్లు వస్తుంది, తర్వాత సెకండ్ పేజీ 3 సార్లు వస్తుంది. అలా 70 పేజెస్ వరకు ఒక్కొక్కటి 3 కాపీలు రావడం జరుగుతుంది. అట్లా అది మీ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ నో స్టాపిల్స్ అంటే స్టాపిల్ ఏమన్నా వేస్తున్నారా, ఎక్కడ వేస్తున్నారు, స్టాపిల్ టాప్ లెఫ్ట్, టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టాపిల్ వేస్తున్నాం అంటే అక్కడ అది స్టాపిల్ మార్క్ అక్కడ క్లియర్ గా మీకు అంటే ఆ సైడ్ మీకు గ్యాప్ ఉంచడం జరుగుతుంది అనమాట. అట్లనే పోర్ట్రేట్ ఓరియంటేషన్ అంటే నిలువుగా ప్రింట్ కావాలా లేదంటే అడ్డంగా ప్రింట్ కావాలా, ల్యాండ్స్కేప్ అనేది అడ్డం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మారిపోయింది మీకు. అట్లనే పేపర్ సైజ్ ఏంటి, లెటర్, టాబ్లాయిడ్, లీగల్ ఇట్లా A4 A3 మీ పేపర్ సైజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కస్టమ్ మార్జిన్స్ అనేటివి ఏంటి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ సైడ్, బాటమ్ సైడ్ ఎంత మార్జిన్ మీరు ఇవ్వాలి అనే దాన్ని బట్టి మీరు ఈ మార్జిన్స్ ఇక్కడ ఫిక్స్డ్ గా మోడరేట్ అంటే టాప్ 1 ఇంచ్, బాటమ్ 1 ఇంచ్, లెఫ్ట్ రైట్ 0.75 ఇట్లా ఇచ్చాడు. ఎట్లా కావాలంటే మీరు అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 1 పేజ్ పర్ షీట్, జనరల్ గా ఒక పేజీ ఒక షీట్ కి ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మీకు 4 పేజెస్ పర్ షీట్, ఒక షీట్ కి 4 పేజెస్ ప్రింట్ కావాలి. ఇట్లా మీ చాయిస్ కూడా తీసుకోవచ్చు. అయితే దీస్ ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ పేజ్ సెటప్ అండి. పేజ్ సెటప్ మీరు మీ డాక్యుమెంట్ ని ఇక్కడ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే లైక్ ఈ ఓరియంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పేజ్ సెటప్ మీరు ముందరగానే డాక్యుమెంట్ ని తయారు చేసేటప్పుడే ఇక్కడ ఇచ్చేసి ఉంటారు. అంటే రైట్ లైక్ ఇక్కడ చూడండి ఓరియంటేషన్, పోర్ట్రేట్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మార్జిన్స్ అంతా ఇవన్నీ కూడా పేజ్ సెటప్ లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పున్నాయి, వాటిలో ఇచ్చేసి ఉంటారు, దాన్ని బట్టే వస్తాయి. బట్ ప్రింటర్ ని మీరు ప్రింటింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
ఓకే, ఎనీవే ఇక్కడ పేజ్ సెటప్ అనేది కూడా మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. టాప్ మార్జిన్ ఏమన్నా మార్చాలా, ఇక్కడ ప్రింట్ తీయబోయే ముందర మీరు సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. అంటే బాటమ్ మార్జిన్ ఏమన్నా మార్చాలా, అంటే లెఫ్ట్ ఏమన్నా మార్చాలా, ల్యాండ్స్కేపా, పోర్ట్రేటా, ఇవన్నీ కూడా మళ్ళీ పేజ్ సెటప్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, చేసుకొని ఫైనల్ గా ఓకే అని చెప్పేసి అంటారు. ఓకే అన్న తర్వాత మీరు ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ ఇస్తే ప్రింటర్ అనేది ప్రింటింగ్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రింటింగ్ క్యూలో అవి ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మీరు అంటే వన్స్ డాక్యుమెంట్ మొత్తాన్ని పేజ్ సెటప్ ఇచ్చి డాక్యుమెంట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత కంట్రోల్ P ఇచ్చి ఈ ఆప్షన్స్ అన్నిటి కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రింటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.